సో చాలా మందికి డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. సో దాంట్లో వెళ్ళినప్పుడు జనాలు అడుగుతూ ఉంటారు మనం. సో లాస్ట్ టైం ఒక చిన్న ఇన్సిడెంట్ ఏమైందంటే ఈ వాయిస్కి సంబంధించి నాకు వాటర్ ఏదో తాగినప్పుడు తిరుపతికి వెళ్ళినప్పుడు అనుకుంటా ఏదో అక్కడ వాటర్ తాగినప్పుడు నా గొంతు మొత్తం పాడైపోయింది. లిటరల్లీ గొంతు ఎట్లుండే అంటే కనీసం వాయిస్ రేజ్ చేయడం కూడా లేకుండే. సో సంబడి కేమ్ నా దగ్గర ఊరికొచ్చి అబ్బాయి అన్న నేను పెద్ద ఫ్యాన్ అన్న, మీ వాయిస్కి పెద్ద ఫ్యాన్ అన్న. ఓకే నేను ఏం మాట్లాడతలేను, సైలెంట్గా ఉన్నా. బికాజ్ నేను మాట్లాడితే నా వాయిసే లేదు అక్కడ. సో సైలెంట్గా ఉన్న తర్వాత అబ్బాయి ఉండి ఏందన్నా నువ్వు వీడియోలో అంతా మాట్లాడుతావు, ఇప్పుడు కనీసం ఒక మాట మాట్లాడతలే, ఒక్కసారి హాయ్ అన్న చెప్పన్నా అంటాడు. సో అప్పుడు నేను వాయిస్తోని ట్రై చేస్తుంటే ఆయన ఉండి అన్న అసలు నీ వాయిసేనా, నువ్వే మాట్లాడతావా, అయ్యూ ద వన్ హూస్ టాకింగ్ అంటే వీడియోలో నువ్వేదా మాట్లాడేది, నేను షాక్ అవుతున్నా, ఈ వాయిస్ ఏంది మీరేంది అని అంటే. ఐ సెడ్ పక్కన ఉన్న అబ్బాయి చెప్పిండు దట్ వాయిస్ కొంచెం పాడైంది అంటే. అయినా హీస్ లైక్ ఓకే నేను నిజంగానే మీ వాయిస్ కాదేమో అని అనుకున్నాను. సో దే ఆర్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రమ్ పీపుల్ కదా. నిజంగా కానీ ఒక ఫెమిలియారిటీ వచ్చిన తర్వాత చాలా మంది అదే ఫొటోస్ తీసుకోవడం, గుర్తుపట్టడం, వాళ్ళకి పాపం ఎన్నో డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ అన్ని అడుగుతుంటారు. మన పరిస్థితి ఏంటో పాపం చాలా వరకు ట్రూ